సుధీరన్నా నమస్తే. ప్రాంక్ అనేది అంతా అమ్మాయిలకి హగ్గులు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు కదా, ఎంత ఇస్తున్నావు ఒక హగ్గుకి? అన్ని ప్రాంక్స్ స్క్రిప్టెడ్ లేకపోతే నీది ఒక్కడదేనా? స్క్రిప్టెడ్ కాదు, ఏం కాదు. నువ్వు ఇప్పుడు స్క్రిప్టెడ్ హగ్గులు మరి సెట్ కావన్నమాట నీకు. కానీ నువ్వు సెట్ అయిపోతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు నాకు ఇవ్వరు, నేను బాగా అదే అన్నా. ఎలా ఉందన్నా నాది ఇప్పుడు? నీ అంత బాగోనిలే అన్న. తెలిసినాక విషయం సుధీర్ అన్న, ఈ ఫేక్ ప్రాంక్స్ ని డేర్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే ల్యాప్టాప్ తీసాడు కదా, ఇప్పుడు నాకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరూ మనం ఏం చెప్తే చేస్తారు, వీళ్ళందరూ నా వల్లే ఫేమస్ అయ్యారని చెప్తాడు అనమాట. సొల్లు స్టార్ట్ చేస్తాడు. అమ్మాయికి బిస్కెట్లు మొత్తం ఆడే క్రియేట్ చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ అమ్మాయికి ఇచ్చి పట్టుకోమని స్టంట్లు స్టార్ట్ చేసిండు. బొక్క ల్యాప్టాప్ కూడా ఇరిగిపోయింది. అదేం పని చేయదు పాపం. అమ్మాయి నవ్వాలా ఏడాలో తెలియట్లేదు, స్క్రిప్టెడ్ కాబట్టి అమ్మాయిని మనమే పంపించాము. అది తెలీదు అమ్మాయిని మనమే పంపించినట్టు. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. అమ్మాయికి ఆల్రెడీ మొత్తం స్క్రిప్ట్ చెప్పి పంపించడం జరిగింది. మేము కారు లోపల అది కనపడకుండా కారు లోపల కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాము. ఒరే సుదిగా, అమ్మాయిని పడేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావురా? ఫోటోషూట్లు ఉండు కాసేపులో నీకు ఉంటుంది, బొమ్మ కనబడుతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. ప్రాంక్ స్టార్ట్ అవ్వకముందే గ్రూప్ డిస్కషన్ ఇదంతా ఎలా చేయాలి ఏంటనేది మొత్తం అందరూ స్క్రిప్ట్ అనేది డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడే కెమెరామ్యాన్ ఆయన పొజిషన్లోకి వచ్చిండు. కెమెరామ్యాన్కి నా మీద డౌట్ వస్తున్నట్టుంది యాక్చువల్గా, కార్ నాదా ఏంటా అని. బట్ మేము దాగున్నాం. దాగు అన్నీ చూస్తున్నాడు. అది డౌట్ వస్తుంది యాక్చువల్గా కెమెరామ్యాన్కి. ఇది స్క్రిప్టెడ్ ప్లాన్. బయలు చేయబోతున్నాం. ఆ కెమెరామ్యాన్కి నా కారు తెలుసు. చూడు ఈ ఎక్స్ప్రెషన్స్ కావాలి నాకు. ఈ చేస్తాను నీకు ఇట్లా నవ్వాలా, అలా ఇలా ఇలా అనుకుంటా, ఇలా ఎక్స్ప్రెషన్ నవ్వుతూ ఉండాలా. అది తిరుగుతా. అర్థమైంది కాన్సెప్ట్ అంతా. లాస్ట్ కి నిన్ను ఏదో ఒకటి అంటే నీ మీద పంచలు వేస్తూనే ఉండాలా అంతే. అన్ని పంచలు వేస్తుండాలి, మళ్ళీ నువ్వు నన్ను పొగుడుతూ ఉంటా, నేను దిగుబడుతూ ఉండాలి అంతేగా. ఓకే మేము మీ ఫ్రెండా? ఒక్క ప్రాంక్ ఎంత తీసుకుంటారు? అందుకని $500 ఇస్తారు. అంటే 10 minutes కదా ఎయిర్పోర్ట్. 500 తీసుకుంటా. అమ్మాయి ఫ్రెండ్ ఏం తీసుకోలేదు. ఫ్రెండా? కామెడీ చేసుకుని వచ్చాను. ఓపెన్ చేసుకుంటేనే కామెడీలా ఉంటుంది. కామెడీ చేసిన ఎలా ఉంటుంది అసలు ఏంట్రా నువ్వు? టీ షర్ట్ ఈ రోజు కూడా సేమ్ కాస్ట్యూమ్. ఆమె ఎల్లో డ్రెస్ తీసుకున్నా. నేను అబ్బాయి నువ్వు అన్నావు కదా. ఎంతమంది చెప్తున్నావు మాట? చెప్పాను. నాకెందుకు చెప్తున్నావు? ఈ మాట ఎంతమంది చెప్పుంటావు? ఈ మాట ఎంతమంది చెప్పుంటావు? ఇలాంటి రోజు కాడద్దు. రోజు మాత్రం అసలు అనిపిస్తలేదు స్క్రిప్ట్ అని. డైరెక్షన్ ఉంటుంది. అదే స్క్రిప్ట్ లానే లేదు, అవన్నీ పంచలేసే నేను కూడా అనుకోలేదు స్క్రిప్ట్ అని. ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తాను సాఫ్ట్వేర్ సుందరి అని. ఎక్సలెంట్ రైటింగ్ కదా. అది కూడా స్క్రిప్టెడే కదా. వెబ్ సిరీస్ ఆ వెబ్ సిరీస్
ఒకసారి ట్రై చేద్దామా మనం, చూద్దాం ఒకసారి. రెడీ చేద్దాం. అర్థమైంది ఇంకేంటి మళ్ళీ మొత్తం అదే అర్థమైందిలే, మధ్యలో మధ్యలో ఇట్లా తీయాలా. ఓకే చూసినా కదా నిన్న స్టేటస్ పెట్టారు కదా అందరు గర్ల్స్ తోటి. వీళ్ళందరూ నీకు తెలుసా? నీకు తెలియదు ఎంత మంది తెలుసారా అమ్మా, నిన్నటి నుంచి చూస్తున్నా. ఒక ఆమెతో చేసిన చూడు, స్కర్ట్ ఇంత వేసుకుంది ఆమె మస్తు చేసింది, రియల్ గా చేసింది ఆమె, స్క్రిప్ట్ లా కనిపించాలి. ట్రై చేద్దాం. ఇదో ఫ్రెండ్ మంచి ఛానల్కి ఇస్తున్నాం, ఇది గట్టిగా వెళ్తుంది. వైరల్ మామూలుగా బండి. ఏ అన్నా ఇవన్నా కార్ మీద పెట్టేసి. కార్ ఏం కాదు మనలేదు, ఏం కాదు ఏమన్నా. కెమెరాస్లో ఫ్రేమింగ్స్ చూసుకుంటున్నారు వాళ్ళు, నేను బాగా వస్తున్నానా లేదా, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది జరుగుతుంది డిస్కస్. పాపం వాళ్ళకి తెలియట్లేదు అమ్మాయిని నేనే పంపించాను. చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసిండు కథ స్టార్ట్ అవుతుంది. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం అంతా మనోడే, ప్రొడ్యూసర్ కూడా మనోడే. చూద్దాం. ఏ ఛానల్ టేకులు తీసుకుంటున్నారు, అవన్నీ టేకులు అనమాట. అన్నిసార్లు ప్రాక్టీస్ సరిగ్గా రా అని చెప్పి ఇంత జరుగుతుంది అనమాట. మళ్ళీ టేకులు అన్నీ జరుగుతున్నాయి. నేను ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. స్టార్టింగ్లో ఆపేస్తే బెటరు, మళ్ళీ లాస్ట్ వరకు వెళ్తే కొంచెం ఇబ్బందులు ఏమైనా రావచ్చేమో. కాసేపులో అది బయట చేసేద్దాం. ఇంకా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నా. మనము ఎంట్రీ ఇచ్చేస్తే మిగతా కథ మనం నడిపించేద్దాం. ఫేక్ ప్రాంక్స్. ఇగో ఫేక్ ప్రాంక్స్కి మధ్యలో మనం ఎంటర్ అవ్వబోతున్నాం. సుధీరన్న నమస్తే. నమస్తే బ్రో. ఏం జరుగుతుంది? ప్రాంక్ జరుగుతుందా? ప్రాంక్ అనేది అంతా అంటే వీడియోస్లో చెప్తుంటావు కదా, ఇది స్క్రిప్టెడ్ కాదు, లవ్ ప్రాంక్స్ అని చెప్తుంటావు కదా, మరి ఇక్కడ స్క్రిప్ట్ ముందు మొత్తం అంతా షూట్ అవుతుంది. ఆఫ్ కోర్స్ కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. ఆల్రెడీ ఆఫ్ చేసే ఉంది, ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాం. మొత్తం ప్రాక్టీస్ అంటే ముందు స్క్రిప్ట్ చెప్పు. నీకు ఏమని చెప్పాడు స్క్రిప్ట్ మొత్తం అంతా? స్క్రిప్ట్ ఇక్కడికి వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పింది. అదే ఇప్పుడు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నా కెమెరా చూసావా? చూడలే. అదో కెమెరా గణేష్ రా. ఇప్పుడు కెమెరామెన్ వస్తాడు, లైవ్లో ఒకసారి ఇంటర్వ్యూ మనం స్టార్ట్ చేయబోతున్నాం. కెమెరా స్టార్ట్ అవుతుంది, ఆగుంది అది, ఒకసారి చెక్ చేస్తాను. సుధీరన్న, ఇప్పుడు అమ్మాయిలకి హగ్గులు ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు కదా, ఎంత ఇస్తున్నావు ఒక హగ్గుకి? ఏమోను, వాళ్ళందరూ నా ఫ్యాన్సా? ఎందుకు ఫ్యాన్స్ అన్న? నేనంటే ఇష్టం. అంటే ఏ విధంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు? ఏ విధంగా ఇష్టం ఉండాలి అంటే నీకు ఇప్పుడు నిన్న ఒక వీడియో నేను చూడడం జరిగింది. హోటల్లో ఓయే రూమ్లో ఇలా వెనక నుంచి పట్టుకొని చేతులు వేసి మంచి చేస్తున్నావు. అమ్మాయి ఎలా ఒప్పుకుంది నీకు? ఆయన ఎవరైనా ఒప్పుకుంటారు. చేతులు వేయడానికి నీకు ఎవరైనా ఒప్పించుకుంటారా? అంటే ఒకదానికి 2000 ఇస్తున్నామని తెలిసింది. ఒక చేతులు వేయడానికి ఎంత, ముద్దుకి ఎంత, హగ్గుకి ఎంత అని. నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, చూపించండి. అయితే సో వాట్ ఇంగ్లీష్ ఎందుకులే మనకి. అయితే ఇప్పుడు ప్రాంక్స్ అని చెప్తున్నావు, రూమ్లో వీడియో చేసావు, అంటే ఆ వీడియో చేసి వెనక నుంచి వచ్చి పట్టుకున్నావు. అంటే నువ్వు ఆ రొమాన్స్ చేసే ముందు ఒక కెమెరా లోపలికి తీసుకుని వెళ్తావా, నీ ముందు పెట్టుకుంటావా? అంటే గొమ్మ తీసి పెళ్ళైన తర్వాత శోభనం గదిలో కూడా కెమెరా పెడతావు ఏంటి?
ప్రాంక్ అని చెప్పి నువ్వు పెట్టుకుంటావా? నువ్వు పెడతావా అంటున్నా. నా ఇష్టం, అది ఇట్స్ మై పర్సనల్. నీ పర్సనల్? మరి నీ పర్సనల్ అయినప్పుడు ప్రాంక్స్ అని చెప్పి పబ్లిక్ లోకి ఎందుకు వదులుతున్నారు? పర్సనల్ గా వదలవచ్చు కదా. ఏది నిన్న రిలీజ్ చేసింది, మొన్న రిలీజ్ చేసింది. అది ఛానల్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంటెంట్ వాళ్ళకి నచ్చితే అది. అయితే ఇప్పుడు స్క్రిప్టెడ్ ప్రాంక్స్ వెనక నీ కథ ఏంటి అసలు? ఎందుకు స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చేయాలి అంటే ఇప్పుడు అన్ని ప్రాంక్స్ స్క్రిప్టెడ్ అని లేకపోతే నీది ఒక్కడదేనా? స్క్రిప్టెడ్ కాదు, ఏం కాదు. నువ్వు ఇప్పుడు స్క్రిప్టెడ్ మొత్తం అంతా నీకు అంతా చెప్పి మరి స్క్రిప్టెడ్ కాదంటున్నాడు. అన్ని స్క్రిప్టెడ్ అన్నావుగా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఒకసారి ఉంది. ఇప్పుడు అందరి దగ్గర షూట్ ఉంది బ్రో, ఉంది. నేను షూటే చేస్తున్నాను, నా పని. ఇప్పుడు మొత్తం నీ దగ్గర కనిపించిన అమ్మాయిలు వేరే షూట్లో కనిపిస్తారు, వేరే షూట్లో కనిపించిన అమ్మాయిలు ఇంకో దగ్గర కనిపిస్తారు. ఎందుకు మరి? అందరూ ఆర్టిస్టులేనంట కదా, ఆర్టిస్టులే పట్టుకుని వస్తా అంటే కృష్ణ తెలుగులో మాట్లాడే నాకు వస్తే సరే ఇంగ్లీష్ ఏబిసిడి మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడు. అరే మళ్ళీ నవ్వుతున్నావు, ఈ నవ్వుకే అందరూ వచ్చి అగ్గిలిస్తున్నట్టున్నారు కదా. మళ్ళీ స్క్రిప్టెడ్ ప్రాంక్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ స్క్రిప్ట్ ప్రాంక్ చేయడానికి? స్క్రిప్టెడ్ ఈ అమ్మాయి స్క్రిప్ట్ అని చెప్తుంది, మొత్తం అంతా నేను కెమెరాలో మొత్తం రికార్డ్ చేసిన. నో ప్రాబ్లం, చేసుకో. అదే మొత్తంగా ఆ కెమెరా నువ్వు నన్ను చూడలే, మొత్తం అంతా రికార్డ్ చేసిన అక్కడ నుంచి. కెమెరా ఎలా సెటప్ చేశారు పాపం. లక్ష్మణ్కి ఇందాకే డౌట్ వచ్చినట్టుంది. నీకు డౌట్ రాలే? నన్ను చూసావా? మరి ఎందుకు చెప్పలే? ఎందుకు మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అని. సూపర్ కెమెరా. నా పని నేను కరెక్ట్గా చేయగలను. థ్యాంక్ యూ సుధీర్ అన్న. ఈ ఫేక్ ప్రాంక్స్ని ఆపేసి రియల్గా డేర్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హగ్గులు మరి సెట్ కావన్నమాట నీకు, కానీ నువ్వు సెట్ అయిపోతున్నాయని నువ్వు అనుకుంటున్నావు. ఈ హగ్ ఇచ్చేసి ఈ ముద్దులు ఎవరు నాకు ఇవ్వరు. నేను బాగా అదే వస్తారు, ఒకరికి 500 ఇస్తావా? 5 రూపాయలు కూడా ఉన్నాను, 5 రూపాయలు కూడా ఉన్నాను. ఎందుకు? అంతే ఎంత ఇస్తాను అన్నా? ఏంటన్నా ఏంటన్నా నువ్వు ఇక్కడ ఒక కథ చెప్తున్నాను, ఇక్కడ ఒక కథ పక్కనే అమ్మాయితో అన్ని మాట్లాడి నాకు 5 రూపాయలు ఇవ్వనంట. 500 ఇస్తావా? 5 రూపాయలు ఇవ్వవా అన్నా? ఎలా ఉందన్నా నాది? ఇప్పుడు యావరేజ్ ఉందన్నా నాది. అంటే నీ అంత బాగోనిలే అన్న, తెలిసిన విషయం. తెలుసా? బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రాంక్ సెటప్ అదంతా. ఇంకో షూట్ ఉందంట సుధీరనా? ఇంకో షూట్ ఉందా? అందరి దగ్గర కనిపించే ప్రాంక్ అమ్మాయిలు మళ్ళీ నీ దగ్గర కూడా కనిపిస్తున్నారు ఎందుకు? నాకు అది చెప్పలేదు. అంటే అన్ని ప్రాంక్స్ లవ్ ప్రపోజల్ ప్రాంక్స్ ఫేకేనా? వెళ్ళి వాళ్ళని అడుగు, నన్ను అడుగుతావండి. అంటే నువ్వే పంపిస్తున్నావు అంటే కదా అమ్మాయిల్ని? నాకు తెలియదు, నువ్వు పంపించుకుంటే. నేను ఇట్లాగా డ్రింకర్ కాదు, స్మోకర్ కదా. అంటే బాలకృష్ణ గారు కూడా తాగుతారు కదా, ఆయన కూడా అలాగే అంటావు? నువ్వు బాలకృష్ణ అనుకున్నప్పుడు నేను అలాగ అనుకోవట్లేదు. ఆయన అంత ఎదగాలని అనుకుంటున్నా. నువ్వే ఎవరిలా చూసారు కదా ఫేక్ ప్రాంక్స్, ఫేక్ లవ్ ప్రపోజల్ ప్రాంక్స్ని నేను ఈరోజు బయట పెట్టడం జరిగింది. ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలోనే అన్ని బయటికి తీస్తా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.